హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఏంటంటే చాలా బాగుంటుందండి, చాలా ఫన్నీగా ఉంటుంది, అలాగే మంచి మోటివేషన్ స్టోరీ కూడా. ఈ స్టోరీ వచ్చేసి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రీసెంట్గా మ్యారేజ్ అయింది. చక్కగా ఇంట్లో అయితే వంటది చేస్తుంది వాళ్ళ వైఫ్. హస్బెండ్ అయితే హాల్లో కూర్చొని ఉన్నారనమాట. వంట అయితే అయిపోయి తనైతే తీసుకొచ్చి హాల్లో పెట్టింది తినడానికి. పెడితే అప్పుడు హస్బెండ్ వడ్డించమని చెప్పేసి వడ్డిస్తూ ఉంటే ఒక బెగ్గర్ అనమాట, బెగ్గర్ ఇంటి దగ్గరికి వచ్చి అమ్మ భోజనం పెట్టవా అని చెప్పేసి అడిగారనమాట. అడిగితే బెగ్గర్ అడిగారు కదా అని చెప్పేసి ఆవిడేమో భోజనం పెడతానని చెప్పేసి అన్నది. అప్పుడు హస్బెండ్ అన్నారు, అతన్ని చూసి అతను మంచిగానే ఉన్నాడు కదా, ఎందుకు కాళ్ళు చేతులు బాగున్నాయి, కష్టపడి పని చేయకుండా ఇది ఒక అలవాటు అయిపోతుంది అని చెప్పేసి హస్బెండ్ అన్నాడు అనమాట. అంటే తన వైఫ్ బాధపడి, అదేంటంటే భోజనమే కదా అడిగారు, కొంచెం పెడితే ఏటైంది, మీరు అలా ఎలాగనేస్తారని చెప్పేసి అన్నదనమాట. ఏం లేదు, బాగానే ఉన్నాడు కదా, కష్టపడి వర్క్ చేసుకోవాలి, మనం ఇలాగ అలవాటు చేస్తే ఇలాగ చాలామంది తయారవుతూ ఉంటారు అని చెప్పేసి అన్నాడు అనమాట. అలాగా వాళ్ళకి ఆర్గ్యుమెంట్ అయితే జరిగితే తను అన్నది, మనం ఇంత సంపాదిస్తున్నాము, మన ఇద్దరం జాబ్ చేస్తున్నాము, లక్షలు సంపాదించుకుని ప్రయోజనమే ఉంది, ఒక బెగ్గరికి మనం ఒక భోజనం కూడా పెట్టలేకపోతున్నాం, నువ్వు వద్దనేస్తున్నావు అని చెప్పేసి రాత్రి అంతా ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత ఇంకా తెల్లవారేసరికి ఏమని డిసైడ్ అయ్యారు, డైవర్స్ తీసుకోవడానికి అయితే డిసైడ్ అయిపోయారు అనమాట. మ్యారేజ్ అయిన 2వ రోజుకే డైవర్స్ అప్లై చేసేసుకొని 3వ రోజుకి డైవర్స్ అయితే తీసేసుకొని ఎవరి మట్టుకాలు విడిపోయారండి. విడిపోయి ఎవరి మట్టుకు వాళ్ళు ఆఫీసులకి అయితే వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోతే వాళ్ళ వైఫ్కి ఆవిడకి ఆఫీసులోనైతే ఒక కొలీగ్ ఉంటారు కదా, అతను మంచి CEO అనమాట, మంచి పొజిషన్లో ఉన్న అతను కనిపించారు. చాలా యంగ్గా ఉన్నారు, బాగున్నారు. పోనీ ఇతను మ్యారేజ్ చేసుకుంటానని చెప్పేసి ఆలోచించుకుందనమాట. ఆలోచించుకుంటే అయితే సరే అని ఇద్దరికి మాట కలిసి, నాకు ఇలాగ బ్యాక్ స్టోరీ ఒకటైతే ఉంది, నా భర్త ఇలాగా ఎవరికైనా బెగ్గరికి కొంచెం అన్నం పెట్టడానికి కూడా ఇది అవ్వదు, అందువల్ల నాకు నచ్చలేదు, అందుకని డైవర్స్ ఇచ్చేసానని చెప్పేసి చెప్తుందనమాట. అయితే సరే తప్పు అలాంటి చేయకూడదు కదా, సరేలే అని చెప్పేసి ఇద్దరు మ్యారేజ్ అయితే చేసుకుంటారు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే సిచ్యువేషన్ అనమాట. వైఫ్ మళ్ళీ వంట చేస్తూ ఉంటుంది హస్బెండ్ హాల్లో అయితే కూర్చొని ఉంటారు. భోజనం వంట అయిపోయిన తర్వాత తీసుకొచ్చి వడ్డించడానికి రెడీ అయితే మళ్ళీ బెగ్గర వస్తారనమాట. బెగ్గర వచ్చిన తర్వాత భోజనం పెట్టవా అని చెప్పేసి ఆ బెగ్గర అడుగుతాడు. అడిగితే ఈ సెకండ్ హస్బెండ్ అంటాడు, ఏమని అంటాడు, అతి తెలివి అనుకోకూడదు, అతి ఏది పనిచేయదు కదా, అతి ఆలోచన అనుకోవాలో తెలీదు, అతి మర్యాద అనుకోవాలో తెలీదు. ఏం చేశాడంటే అతను మాత్రం నీ భోజనం నా భోజనం ఇద్దరిది కలిపి భోజనం పెట్టే, మనం తినపోయినా పర్వాలేదు, తనకి పెట్టే కడుపు నిండానని చెప్పేసి అని చెప్తాడనమాట. ఇదేంటి, ఆ భర్త ఏమో పెట్టొద్దు అంటాడు, ఈ భర్త ఏమో ఉన్నది మొత్తం పెట్టేయమంటాడు, ఏంటి నాకేమి ఇలాంటి వాళ్ళు దొరికారని చెప్పేసి బాధపడుతూ తీసుకెళ్ళి మొత్తం పెట్టేసింది అనమాట. భోజనం ఆ దగ్గరికి పెట్టేసి తిరిగి వస్తుంటే ఏడ్చుకుంటూ వస్తే వాళ్ళ హస్బెండ్, ఎందుకు ఏడుస్తున్నావు, భోజనం అయితే పెట్టేసావు కదా, మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి అడిగాడు అనమాట. అడిగితే అప్పుడు తను అన్నది, వచ్చిన బెగ్గరు ఎవరో కాదు, నా ఫస్ట్ హస్బెండ్ అని చెప్పేసి అన్నది. అంటే అవునా అని చెప్పేసి ఆశ్చర్యపోయాడు అనమాట. అనవసరంగా నేను ఆ రోజు ఎంతో ఇబ్బంది పెట్టాను, అయితే మొత్తం ఉన్నదంతా ఇలాగా నేను ఎవరికి ఏది పెట్టవని చెప్పేసి అనేసరికి అందరికీ దానం చేసినట్టుకున్నాడు, ఉన్నది పోయి బెగ్గర కింద తయారయ్యాడు అనమాట అని చెప్పేసి అన్నదనమాట. అంటే ఆ సెకండ్ హస్బెండ్ అంటాడు, నీకు విషయం తెలుసా అన్నాడు. ఇక్కడే ట్విస్ట్ అండి. నీకు విషయం తెలుసా అని అంటే, ఏంటి అని అంటే, నేను మీ ఫస్ట్ హస్బెండ్తో భోజనం చేసి ఒక బెగ్గర అయితే వచ్చాడు కదా, ఆ బెగ్గరు ఎవరో తెలుసా, ఆ బెగ్గర్ని నేనే. మీ హస్బెండ్ ఆ రోజు చాలా గట్టిగా తిట్టిన తర్వాత నాలో కసి పెరిగి నేనైతే మంచిగా జాబ్ సంపాదించి ఇప్పుడు ఈ పొజిషన్లోనైతే ఉన్నాను. అందువల్ల ఆవిడికి ఇంకా మొహం తిరిగిపోయినట్టు అయిపోయిందనమాట. అంటే నేను ఆ రోజు మంచిగా అతను చెప్పిన మంచి నేను వెళ్ళలేకపోయానా, నాలోనే తప్పు ఉందా అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించుకుందనమాట. ఏదైనా ఒక స్టెప్ తీసుకున్న తర్వాత మనం ఏమి చేయలేం కదా, ఆ స్టెప్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇలాగే తిరకాసుగా ఉంటుంది అనమాట. అందుకే ఎప్పుడైనా ఆలోచించుకునే విధానం బాగుండాలి. అయినా ఈ మధ్య కాలంలోనే బెగ్గర్స్ బాగా ఎక్కువైపోయారండి. ఒళ్ళంతా బాగానే ఉంటుంది, చక్కగా కష్టపడి పని చేసుకోవచ్చు, కానీ వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది మనమే. అందువల్ల బాగున్న వాళ్ళకి మనం ఎవరూ హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు అనకూడదని ఈ రోజుల్లో హ్యాండిక్యాప్స్ కూడా బాగానే చక్కగా వర్క్ చేసుకుంటున్నారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద అందరూ బతుకుతున్నారు.
కానీ చాలామంది అలా లేకుండా ఊరికినే వస్తే తినేద్దాం అని చెప్పేసి రెడీ అయి ఉంటున్నారు అనమాట. అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయకపోయినా పర్వాలేదండి, ఏం ప్రాబ్లం లేదు. అలా ఒక సోమరిపోతులను అయితే తయారు చేసిన వాళ్ళు అవుతాము. ఇక్కడ చూసారా, మనకి మంచిగా అయితే ఫస్ట్ భర్త మంచిగా చెప్పేసరికి ఆ రెండో అతను, ఆ బెగ్గరగా అన్న అతను మంచి పొజిషన్లో ఉండి మళ్ళీ అతన్నే మ్యారేజ్ చేసుకుంది. అలాగా పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయండి ఎవరికీ తెలియదు. అందువల్ల మనం ఆలోచన విధానం బాగుండాలి ఎప్పుడూ. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.